ఎండలు ముదిరిపోవడంతో మందుబాబులు సేద తీరేందుకు బీర్లను తెగ కొనేస్తున్నారు. ప్రభుత్వం కూడా డిమాండ్కు తగినట్లుగా స్టాక్ ఉండేలా చర్యలు తీసుకుంటోంది. అయితే కొన్ని చోట్ల వైన్ షాపుల యజమానులు వాటిని అధిక ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. స్టాక్ ను బెల్ట్ షాపులకు తరలించి వైన్ షాపుల్లో నో స్టాక్ అంటూ బోర్డులు పెడుతున్నారు. దీంతో చిర్రెత్తుకొస్తున్న మందుబాబులు వైన్ షాపు సిబ్బందితో గొడవకు దిగుతున్నారు. ఇలాంటి ఘటనే మహబూబ్ నగర్ జిల్లా పెద్దవంగర మండలంలో జరిగింది. పెద్దవంగరలోని మహేశ్వరి వైన్ షాప్ కు కస్టమర్లు ఒక్కసారిగా పోటెత్తారు. అందరూ బీర్ల కోసం పోటీ పడ్డంతో షాపు సిబ్బంది స్టాక్ లేదని చెప్పేశారు. దీంతో వారంతా వైన్ షాపు సిబ్బందితో వాగ్వాదానికి దిగుతూ ఒకరినొకరు తోసుకొని కింద పడిపోయారు. ఈ ఘటనలో యాకయ్య అనే వ్యక్తికి బీరు సీసా ముక్కలు గుచ్చుకొని కాలికి గాయమైంది. అయితే వైన్ షాపు యాజమాన్యం బీర్లను అధిక ధరలకు అమ్ముకునేందుకు స్టాక్ దాచేసిందని మందుబాబులు ఆరోపిస్తున్నారు. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలోనే పోలీసులు బెల్ట్ షాపులు బంద్ చేయాలని పోలీసులు ఆదేశాలిచ్చినా గుట్టుగా కొనసాగిస్తున్నారని మండిపడుతున్నారు. బెల్ట్ షాపుల్లో అధిక ధరలకు అమ్ముకోవాలన్న దురుద్దేశంతోనే బీర్లు స్టాక్ లేవని చెప్తున్నారని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న షాపులపై చర్యలు తీసుకోవాలని మందుబాబులు డిమాండ్ చేస్తున్నారు. Hey!